నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్డ్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు కృష్ణా గోదావరి జిల్లాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికోసం అసెంబ్లీ హాల్లో ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై వివరణ ఇవ్వనున్నారు. నేడు మూడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హిల్డ్ పాలసీ, కోర్ అర్బన్ ఏరియాపై ఇవాళ చర్చ జరగనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు ప్రధానంగా ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ఉండబోతా ఉన్నాయి. ప్రశ్నోత్తరాల తర్వాత ప్రభుత్వం ఏవైతే 4 కీలకమైనటువంటి బిల్లులను ప్రవేశపెట్టబోతా ఉంది. ప్రభుత్వ బిల్లులు, ఈ 4 బిల్లులు ప్రవేశపెట్టిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో హాట్ టాపిక్గా మారినటువంటి నీళ్లు నిజాలు అనే అంశంపై కృష్ణానదీ జలాలపై ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు పెండింగ్లో ఉంది, దీనికి సంబంధించి ఎవరు కారకులు, దీనికి గతంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది అన్న అన్ని విషయాలను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వివరించబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏదైతే 15 రోజులు సభ పెట్టాలని చెప్పి కూడా బీఎస్సీలో మాట్లాడారు. దీనికి సంబంధించి ప్రజలకు తెలియాలి, నీళ్లకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి ప్రజలందరికీ తెలియాలని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఎందుకు చర్చ పెడతామని చెప్పగానే ఎందుకు వెళ్ళిపోయారు, సభ నుంచి ఎందుకు వాకౌట్ చేశారు, ఎందుకు బహిష్కరించారని చెప్పి విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు మాత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టులతో పాటు కాళేశ్వరానికి సంబంధించి, గోదావరి నీటికి సంబంధించి కూడా ఒప్పందాలు ఏ విధంగా జరిగాయి, రాష్ట్రానికి ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసిందనే అన్ని అంశాలను కూడా సభలో వివరించి ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా వివరిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక వీటితో పాటు కోర్ అర్బన్ ఏరియాకు సంబంధించి, అదేవిధంగా హిల్ట్ పాలసీకి సంబంధించి, భూములకు సంబంధించి కూడా ఈరోజు సభలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. వీటితో పాటు పలు ఇతర ఏదైతే ప్రభుత్వ బిల్లులు ఉన్నాయో వాటిపై కూడా సమగ్రంగా చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలతో ఈ సభ ప్రారంభమయ్యే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.